ప్రశాంతంగా మన ధర్మం ఎటు వెళ్ళాలి, మన కర్తవ్యం ఏంటని నిర్వహించుకోవడానికి వేదిక మీద అటు సాధువులని ఇటు నిత్య జీవితంలో కృషించే వాళ్ళని మనం కూర్చుండబెట్టాము. కాబట్టి ఒకరినొకరు మనకు మాట్లాడతారు, రెండు నిమిషాలే మాట్లాడతారు. మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు, ఇంతమంది మాట్లాడేదానికి ఎట్లా అని అనుకోవద్దు. ఎందుకంటే మనదంతా కూడా ఒక ఉమ్మడి కోఆపరేటివ్ సొసైటీ, భగవద్గీత కోఆపరేటివ్ సొసైటీ. భగవద్గీత చదవని వాళ్ళని, భగవద్గీత మీద పనిచేయని వాళ్ళతో ఎవరితో కూడా మీతో మాట్లాడిపోయా, మీకు ఆ మాట ఇస్తున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు మన కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రత్యేక అతిథి. మీలో ఎంతమంది మొగిలి రేకులు సినిమా చూశారు? మొగిలి రేకులు ఆర్కే నాయుడు సీరియల్ చూశారు. ఆర్కే నాయుడిని ఆహ్వానిద్దాం. ఒక్క 2 నిమిషాలు. యువకుడు. నేను మొట్టమొదటి సంప్రదించినప్పుడు అన్నా అంటే మా ఊరు వాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మొగిలి రేఖలు. అయితే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, వేరే విషయాలు కాదు. భగవద్గీత ఇంటింటికి చేరాలంటే మనమేం చేద్దాం, మీరేం చేస్తారు, మేమేం చేస్తాం, ఇదే మాట్లాడాలి. తత్వాలు జ్ఞానాలు ఎంత దూరమో అవసరం లేదు. ఆర్కే నాయుడు గారు అలియాస్ మొగిలి రేకులు సీరియల్ ఫేమ్ ఎన్ని రోజులు నడిచిందో తెలుసు కదా మీకు. రైట్, మాట్లాడవలసిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, గురువులకి, వేదిక ముందున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు అంటే చాలామందికి ఈరోజు కార్తీక వనభోజనాలని చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అంటే యాక్టర్గా చాలా ఈవెంట్స్కి నన్ను పిలిచారు. ఎందుకో ఒక 3 నెలల నుంచి ఈ ప్రోగ్రాం గురించి చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు, మంత్రి శ్రీనివాస్ గారు, నరేందర్ గారు వచ్చినప్పుడు అది అలా ఉండిపోయింది, అలా ప్రింట్ అయి ఉండిపోయింది. ఎందుకు అంటే ఈ ప్రోగ్రాంలో స్వార్థం లేదు. ఈ ప్రోగ్రాంలో ఇంటింటికి భగవద్గీత అని చెప్పినట్టు ఐశ్వర్యాలతో భారతదేశం అంటే ఇక్కడ ఒక స్వార్థం కూడా కనబడట్లేదు. అదే నేను ఫీల్ అయ్యాను ఆ 3 నెలల ముందు. అందుకే అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను. అంటే ఇది ఏదో సినిమా ఫంక్షన్ కాదు, ఏదో పార్టీ కాదు, బట్ ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్న ఒక వేదిక. అది ఎటువంటి పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా కష్టపడి నిర్వహించిన ఒక వేదిక. నిజంగా చెప్పాలంటే డబ్బుంటే కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, శక్తి ఉంటే కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, అనుగ్రహం అర్హత ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలం. ఆ అనుగ్రహము మంతెన శ్రీనివాస్ గారికి, శక్తి మంతెన శ్రీనివాస్ గారికి, వాళ్ళ వాలంటీర్లకి, నరేందర్ గారికి అందరికి ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద సభ ఎటువంటి అంటే నిరాటకంగా జరుగుతుందంటే దానికి కారణం దైవేశ. ఈ గురువులందరికీ రావడం, ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకోవడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రోగ్రాం చూశాను, ఒక సినిమా ఫంక్షన్ జరిగింది, నేను మెన్షన్ చేయను. అంటే మన యువత ఎలా ఉన్నారో చెప్తాను. మా సినిమా ఫంక్షన్కి పాస్ ఉంటే తప్ప రావద్దని అక్కడ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరు చెప్పారు. అయినా సరే కొన్ని లక్షల మంది జనం వెతుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇబ్బంది పడ్డారు. అంటే మన భారతదేశ యువత ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగాలి అంటే ఆయన చెప్పినట్టు నేను కూడా చిన్నప్పుడు భగవద్గీత అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, మా తాత చనిపోయినప్పుడు అప్పుడు వినేవాడిని తప్ప, ఈ మధ్య కాలంలోనే ఇలాంటి గొప్పవారి వల్ల అది వే ఆఫ్ లైఫ్ స్టైల్. మనం కంపల్సరీ చదవాలి, అది చదివితే మనం లైఫ్లో ఎలా ముందుకెళ్తాం, ఎలాంటి అనుభవాలు ఉంటాయి, ఇదంతా భగవద్గీతలో ఉంది. దాన్ని మనం ఎవరైనా పట్టించుకోం. మీరు అన్నట్టు పూజ గదులు పెట్టి పూలేస్తుంటాం. బట్ ఇటువంటి వాటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండాలి భగవద్గీతకి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ
A+B² అది కాదు, ముఖ్యంగా ఇది కావాలి. వాట్ ఈస్ భగవద్గీత? నువ్వు ఇలా ఉండు, నీ ధర్మం ఇది, ఇలా బతుకు, నీ కర్మలు ఇవి అని చెప్పేదే భగవద్గీత. మతం వేరు, ధర్మం వేరు. నాకు తెలిసి మతం అంటే కొంతమంది అభిప్రాయాలు, కొంతమంది కర్మలు, వాళ్ళు అనుసరించే మతము. ధర్మం అంటే ఇదిరా సూక్తి, ఇదిరా కర్మ, ఇదొక వే అని చెప్పే ధర్మము. ఆ ధర్మాన్ని అలైన్మెంట్ చేయలేము, మార్చలేము. అదే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం అనేది చాలామందికి ముందుకొచ్చి అంటే కొంచెం లోపలికి వెళ్తే తెలుస్తుంది. దాని ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మన భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మొన్న ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. ఉగ్రవాదుల బాంబు పేలుడు, ఎంతమంది చనిపోయారో మీ అందరికీ తెలుసు. ఎంతమంది ఉన్నా మీ గ్రంథాల్లో మీరు చదవండి, ఏ గ్రంథంలో కూడా వాణ్ణి చంపు వీడిని చంపు అనేది లేదు. ఖురాన్ ఖచ్చితంగా చదివినోడికి ఉగ్రవాది అవ్వలేడు. ఎందుకంటే ఖురాన్లో కూడా ఎక్కడ రాసలేదు పక్కోని పక్కోని హింసించాలని. అలాగే బైబిల్లో రాసలేదు. ఎవరి మత గ్రంథాలను వాళ్ళు చదవండి, ముఖ్యంగా భగవద్గీతను చదవండి అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ దేవాలయాలు పరిరక్షించండి. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయంటే దేవాలయాలు మన భారతదేశంలో అన్నప్రసాదాలు అందించలేని స్థితిలో ఉన్నాయి. కనీసము అంటే బ్రాహ్మణులకి జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాయి. దయచేసి నేను ఇది రాజకీయ వేదిక కాదు. ఇలాంటి నడపలేనప్పుడు ఇలాంటి సనాతన ధర్మాలకి అంకితం చేస్తే, ఇలాంటి పెద్దలకి గురువులకి అంకితం చేస్తే వాళ్ళని నడిపిస్తారు. ఎందుకంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, వాళ్ళు సమర్థవంతంగా నిష్పక్షపాతంగా ఏ విఐ ట్రీట్మెంట్ లేకుండా ధర్మబద్ధంగా దేవాలయం నడుపుతున్నారని మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే సమయం లేనందువల్ల నాకు ఎందుకంటే ఇక్కడ తగిన భావోద్వేగం, ఇలాంటి ఫంక్షన్స్కి రావడం చాలా రేర్, కానీ వచ్చినప్పుడు కొన్ని ధైర్యంగా చెప్పాలనిపించింది, చెప్పాను. అన్యదా భావిస్తే నన్ను క్షమించండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలామంది వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, భక్తులకి, గురువులకి, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సనాతన ధర్మం కోసం తను చేసిన ప్రయత్నంలో నెక్స్ట్ టైం ఇలా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా చెప్పట్లేదు, రాజకీయవేత్తగా నేను మాట్లాడట్లేదు మా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి దేవాలయాలన్నీ పరిరక్షించాలని చాలాసార్లు చెప్పారు. ఇది నాందిగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు పోరాటాల గడ్డ, ఇలాంటి ఆధ్యాత్మిక ఫంక్షన్ జరుగుతుందంటే నిజంగా నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ నుంచి మా కోఆపరేషన్, ఎందుకంటే 3 నెలలుగా ఆయన ఎంత కష్టపడ్డారో నేను చూస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ వేదికకి రప్పించాలి అని ఆయన చేయని ప్రయత్నం అంటే ఇది డబ్బుతో కూడుకున్న ప్రయత్నం కాదండి. ఇది మనసులో నుంచి ఒక ప్రచారం చేయాలి, 10 మందికి ఒక సత్సంగం నింపాలని, ఒక మంచి బుద్ధి నింపాలని ప్రయత్నించారు. అందుకు మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ నరేందర్ గారు. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. మీకు ఒక పేపర్ లీక్ చేస్తాను. వాస్తవానికి మన ప్రోగ్రాంకి పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది ఉండే, అర్థమైందా? వారు పవన్ కళ్యాణ్ సంబంధించిన మన స్టేట్ ఇన్ఛార్జ్ వారు మన సనాతన ధర్మ ప్రచార సమితి వెనుక మనకు సపోర్ట్ చేస్తా అంటున్నారు. గట్టిగా సపోర్ట్ కొడతామా?